మీ న్యూస్. అల్లు అరవింద్ దంపతులు చిరంజీవి సురేఖ దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి చేతికి కట్టు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇటీవల భుజానికి చిన్న సర్జరీ జరిగి వైద్యుల సలహాతో షోల్డర్ బ్యాగ్ ధరించారు. టాలీవుడ్లో అల్లు ఫ్యామిలీకి మరో ఆనందకరమైన క్షణం. అల్లు సిరీస్ నయనిక వివాహం వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మార్చి 6న నిర్ణయించిన ముహూర్తంతో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఆచార ప్రకారం తొలి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి అందజేయడం విశేషం. ఈ సందర్భంగా అల్లు అరవింద్ దంపతులు చిరంజీవి దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి ఆహ్వానం తెలిపారు. శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు విశేష ఆకర్షణగా మారాయి. అయితే చిరంజీవి ఎడమ చేతికి కట్టు కనిపించడంతో మెగా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. తాజా సమాచారం ప్రకారం ఇటీవల భుజానికి చిన్న సర్జరీ జరిగింది. వైద్యుల సలహా మేరకు షోల్డర్ సపోర్ట్ ధరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పెళ్లి వేడుకలు అల్లు కుటుంబానికి, అభిమానులకు గొప్ప ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వ్యాలంటైన్స్ వీకెండ్ లో రిలీజ్ అయిన చిత్రాల్లో కపుల్ ఫ్రెండ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ ప్రేమ కథ వచ్చింది. ధీరజ్ మొగిలినేని యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మించారు. సక్సెస్ మీట్ లో ధీరజ్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ జోడీతో మరో లవ్ స్టోరీ చేస్తామని, వచ్చే ఏడాది వ్యాలంటైన్స్ కి రిలీజ్ చేస్తామని తెలిపారు. దర్శకుడు ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ వ్యాలంటైన్స్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 3 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఫంకీ, సీతాపయనం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటే కపుల్ ఫ్రెండ్లీ మంచి ఆదరణ పొందింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రం అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్షన్లో వచ్చింది. ధీరజ్ మొగిలినేని యూవీ క్రియేషన్స్తో కలిసి ప్రొడ్యూస్ చేశారు. సక్సెస్ మీట్లో ధీరజ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ జోడీతో మరో లవ్ స్టోరీ తెరకెక్కిస్తామని, వచ్చే ఏడాది వ్యాలంటైన్స్ సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తానని తెలిపారు. దర్శకుడు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ ప్రకటనతో ఈ జోడీపై అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ తర్వాత ఈ జోడీ మరోసారి రొమాన్స్తో మెప్పించనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయనకు స్వల్ప గాయాలు తగిలాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ డెడికేషన్ ను ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. అభిమానులు ఆయన కష్టానికి సెల్యూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సురక్షితంగా ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ఫౌజీ షూటింగ్ కీలక దశలో ఉంది. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలు తగిలినా ప్రభాస్ సురక్షితంగా ఉన్నారు. వైద్యుల సలహాతో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో షూటింగ్ కొనసాగిస్తారు. ప్రభాస్ కష్టాన్ని ఈ గాయం మరోసారి హైలైట్ చేసింది. అభిమానులు ఆయన నిబద్ధతకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫౌజీతో పాటు స్పిరిట్ పైన దృష్టి పెట్టారు. ప్రభాస్ సినిమాల కోసం శారీరక శ్రమ ఓర్చుకుంటున్నానని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నాడు. ఈ ఘటన తరువాత ఆయన డెడికేషన్ మరింత ప్రశంసలు అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా రూపొందుతోంది. రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ లాక్ అయింది. మ్యాడ్ పోస్టర్లో పవన్ ఐకానిక్ మేనరిజం హైలైట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో ఈ పవర్ఫుల్ యాంథమ్ ఫిబ్రవరి 22న విడుదల కానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సాంగ్ ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫిబ్రవరి 22న లాంచ్ అవుతుంది.
మేకర్స్ విడుదల చేసిన మ్యాట్ పోస్టర్లో పవన్ మెడపై చేయి వేసి ఐకానిక్ స్టైల్, బ్యాక్గ్రౌండ్లో ఆర్టిస్టులు అదే మేనరిజం చేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ ఫ్యాన్స్ పల్స్ పట్టేసేలా ప్లాన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పవర్ఫుల్ యాంథమ్ థియేటర్లలో గట్టి రెస్పాన్స్ ఇవ్వనుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి మెప్పించనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రానికి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ మేకింగ్ వీడియో, ఆన్ లొకేషన్ ఫోటోలు విడుదల చేశారు. ఏప్రిల్ 30న పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్తో థియేటర్లలో ధూపం వేసే రోజుగా ప్రకటించారు. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామా రాబోతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్టుగా పెద్ది ఆకట్టుకుంటోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో భారీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, వృద్ధి సినిమాస్ నిర్మాణం ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. దర్శకుడి పుట్టినరోజు కానుకగా మేకర్స్ స్పెషల్ మేకింగ్ వీడియో, ఆన్ లొకేషన్ ఫోటోలు రిలీజ్ చేశారు. రామ్ చరణ్ పవర్ఫుల్ ఫోజులతో బుచ్చిబాబు సానాతో కలిసి కనిపిస్తున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మేకర్స్ ఏప్రిల్ 30న దూల తీర్చి ధూపం వేసే రోజు అంటూ ప్రకటించడంతో అభిమానులు ఆ రోజును మార్కు చేసుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ రచ్చ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా రిలీజ్తో థియేటర్లలో పూనకాలు లోడ్ అయ్యేలా ఉన్నాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి. విరాట్ కర్నా హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగబంధం సినిమా టీజర్ మహాశివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ద్వారా విడుదలైంది. భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లతో ఊహించని స్కేల్ను మేకర్స్ పరిచయం చేశారు. ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం మంచి బజ్ రేపుతోంది. టీజర్కు తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ ద్వారా విడుదలైన నాగబంధం సినిమా టీజర్ ఊహించని రెస్పాన్స్తో సర్ప్రైజ్ చేసింది. విరాట్ కర్నా ఈసారి భారీ బడ్జెట్ ప్రాజెక్టుతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మైథలాజికల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో భారీ స్కేల్లో తెరకెక్కుతోంది. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన టీజర్లో అద్భుతమైన విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు కనిపిస్తున్నాయి. సినీ వర్గాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. టీజర్ చూసిన వారు భారీ స్కేల్కు మెచ్చుకుంటున్నారు. కంటెంట్ మొత్తం ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు రావటం ఖాయం. ఈ చిత్రం విజయవంతమైన విరాట్ కర్నా కెరీర్కు బూస్ట్ లభిస్తుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పోస్టర్లో రవితేజ సరసన సహజంగా కనిపిస్తున్న ఆమె ఈ చిత్రంతో అతిపెద్ద తెలుగు ప్రాజెక్టులో భాగమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఇరుముడి సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రవితేజతో జత కావడం ఆమెకు పెద్ద అవకాశం. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె సహజ సౌందర్యంతో కనిపిస్తుంది. రవితేజ సరసన ఆమె చాలా అందంగా ఉంది. ఈ చిత్రం ఆమె కెరీర్లో అతిపెద్ద తెలుగు ప్రాజెక్టుగా నిలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవి ప్రకాష్ సంగీతం ఆకర్షణగా నిలుస్తోంది. అభిమానులు ఈ కాంబినేషన్పై ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 సినిమాలో కూతురి పాత్రకు ప్రీతి ముకుందన్ ఫిక్స్ అయింది.
కృతి శెట్టి, అనస్వర రాజన్ పేర్లు వినిపించినా చివరికి ప్రీతి ముకుందన్కే అవకాశం దక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న మెగా 158 సినిమాలో కూతురి రోల్కు కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎంపికైంది. గతంలో కృతి శెట్టి, అనస్వర రాజన్ పేర్లు వినిపించినా విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రీతి ఫైనల్ అయ్యింది. ఈ పాత్ర ఆమె కెరీర్కు పెద్ద బూస్ట్ ఇస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవి ప్రధాన పాత్రలో ఉంటారు. ప్రీతి ముకుందన్ మరో క్రేజీ ప్రాజెక్టులోనూ నటిస్తుంది. యంగ్ హీరో రోషన్ మేక్ సరసన నటిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుసగా 2 పెద్ద సినిమాలు ఆమెను టాక్ ఆఫ్ ది టౌన్గా మార్చాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా టీజర్ హై క్వాలిటీతో అప్లోడ్ అయింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. స్వయంభూ టీజర్ తాజాగా హై క్వాలిటీ HDRతో అప్లోడ్ అయ్యింది. మొదటి రిలీజ్లో సాంకేతికత లోపాల కారణంగా లో క్వాలిటీలో వచ్చిన టీజర్ను మేకర్స్ సరిచేసి మళ్లీ అప్లోడ్ చేశారు. సినిమాస్కోప్ వ్యూలో విజువల్ ఎఫెక్ట్, కలర్ గ్రేడింగ్లో మార్పులు చేశారు. నిఖిల్ యోధుడి పాత్రలో మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. రవి బర్సూర్ సంగీతం, KK సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకర్షణగా మారాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ చిత్రం ఈ సమ్మర్లో రిలీజ్ కానుంది. టీజర్ చూసిన వారు భారీ హిట్ అని చెబుతున్నారు. నిఖిల్ కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ సినిమా నిలుస్తుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆల్ఫా సినిమాలో బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. షూటింగ్ స్పాట్లో ఆలియా అతిగా జోక్యం చేసుకోవడంతో బాబీతో గొడవ జరిగిందట. దీంతో షూటింగ్ ఆగిపోయి నిర్మాత ఆదిత్య చోప్రాకు కోట్లల్లో నష్టం వాటిల్లందని బాలీవుడ్ టాక్. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆల్ఫా సినిమా సెట్స్లో ఆలియా భట్, బాబీ డియోల్ మధ్య గొడవ జరిగింది. ఆలియా డైరెక్షన్లో జోక్యం చేసుకుని సీనియర్ నటుడైన బాబీకి సలహాలు ఇవ్వడంతో వాగ్వాదం పెరిగింది. కోపంతో బాబీ సెట్స్ నుంచి వెళ్లిపోయాడట. దీంతో షూటింగ్ ఆగిపోయి నిర్మాతలకు భారీ నష్టం వచ్చింది. ఆదిత్య చోప్రా గొడవ సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశాడట. ఈ చిత్రం థియేటర్ల కంటే OTTలో బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఏప్రిల్ 17న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో ఈ ఈగో వార్ నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇది హాట్ టాపిక్గా మారింది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.